మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతం అని అర్థం. మన దేశంలో రాష్ట్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాలిస్తాయి. కానీ కొన్ని ప్రత్యేక ప్రాంతాలను నేరుగా కేంద్ర ప్రభుత్వం పాలిస్తుంది. వీటినే యూనియన్ టెరిటరీస్ అంటారు. యూనియన్ టెరిటరీస్ అంటే చిన్న ప్రాంతాలు కావచ్చు, లేదా ప్రత్యేక పరిస్థితులు ఉండొచ్చు. కొన్ని చోట్ల భాషా సంస్కృతి వేరుగా ఉండొచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈ 8 యూనియన్ టెరిటరీస్ ని పరిపాలిస్తుంది. యూనియన్ టెరిటరీస్ కి చీఫ్ మినిస్టర్, ఎలక్షన్స్ ఇలాంటివి ఉండవు. మరి యూనియన్ టెరిటరీస్ ని ఎవరు పరిపాలిస్తారు? మళ్ళీ యూనియన్ టెరిటరీస్ లో కొన్ని ప్రాంతాలకు చీఫ్ మినిస్టర్, ఎలక్షన్స్ ఉంటాయి. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూనియన్ టెరిటరీస్ లో మొత్తం 8 ప్రాంతాలు ఉన్నాయి కదా, వాటినే ఎందుకు యూనియన్ టెరిటరీస్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఢిల్లీ. ఇది మన దేశ రాజధాని. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని పరిపాలిస్తుంది. కానీ ఢిల్లీకి సీఎం ఉన్నారు. రెండవది పాండిచేరి లేదా పుడుచెర్రి. ఇది ఫ్రెంచ్ పాలనలో ఉన్న ప్రాంతం. 1954లో ఇండియాలో కలిసింది. భాషా సంస్కృతి కొంచెం ప్రత్యేకంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. పుడుచెర్రికి కూడా సీఎం ఉన్నారు. మూడోది జమ్మూ కాశ్మీర్. 2019లో జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదాని రద్దు చేసిన తర్వాత ఇది రాష్ట్రం నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. భద్రతా అభివృద్ధి కోసం ఈ ప్రాంతాన్ని కేంద్రం పాలిస్తుంది. జమ్మూ కాశ్మీర్ కి కూడా సీఎం ఉన్నారు. ఇండియాకున్న 8 యూనియన్ టెరిటరీస్ లో ఈ 3 ప్రాంతాలకు మాత్రమే సీఎం ఉన్నారు. అలాగే ఎలక్షన్స్ అవుతాయి. నాలుగోది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. ఇది ఇండియాకి దూరంగా ఉన్న సముద్ర దీవులు కావడంతో భద్రతా పరంగా చాలా ముఖ్యమైనది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పాలిస్తుంది. ఐదవది చండీగఢ్. ఇది పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి రాజధాని. అంటే 2 రాష్ట్రాలకు ఒకటే క్యాపిటల్. అందుకే ఈ నగరాన్ని ఏ రాష్ట్రానికి ఇవ్వకుండా కేంద్రం నేరుగా పాలిస్తుంది. ఆరవది దాద్రా నాగర్ హవేలీ మరియు డామన్ డియూ. ఈ ప్రాంతాలు గతంలో పోర్చుగల్ పాలనలో ఉండేవి. ఇండియాలో కలిసిన తర్వాత చిన్నవైన ఈ ప్రాంతాలను కలిపి ఒకే యూనియన్ టెరిటరీగా కేంద్రం పాలిస్తుంది. ఏడోది లక్షద్వీప్. ఇది అరేబియా సముద్రంలో ఉన్న చిన్న చిన్న దీవుల సమూహం. భద్రతా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పాలిస్తుంది. ఎనిమిదోది లదాఖ్. ఈ ప్రాంతాన్ని కూడా 2019లో జమ్మూ కాశ్మీర్ నుంచి వేరు చేసి ప్రత్యేక యూనియన్ టెరిటరీగా ఏర్పాటు చేశారు. చైనా బార్డర్ కు ఈ ప్రాంతం దగ్గరగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఢిల్లీ, పుడుచెర్రి, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలకు సీఎంలు ఎందుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించడం కష్టం. అందుకే ఈ 3 ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరుగుతాయి. చీఫ్ మినిస్టర్ కూడా ఉంటారు. కానీ ఈ ప్రాంతాల్లో చీఫ్ మినిస్టర్ కి ఫుల్ పవర్స్ ఉండవు. కేవలం విద్య, విద్యుత్, రవాణా, ఆరోగ్యం వంటి విషయాల్లో ప్రజలకు సేవలు అందించడానికే చీఫ్ మినిస్టర్. ఇంకా మిగతా నిర్ణయాలన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. యూనియన్ టెరిటరీస్ ని లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ అనే వ్యక్తి పరిపాలిస్తారు. వీళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు. రాష్ట్రాల్లో గవర్నర్ ఎలా ఉంటారో అలాగే యూనియన్ టెరిటరీస్ లో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఢిల్లీ, పుడుచెర్రి, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ దే ఫైనల్ డిసిషన్. ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలని లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తారు. అడ్మినిస్ట్రేటర్స్ తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలని పరిపాలిస్తారు.